ఐపీఎల్లో సూపర్ సండే ఇది. ఫైనల్ ఫైట్ కి అంతా రెడీ అయింది. 2 నెలల పాటు టీవీలకు, బిగ్ స్క్రీన్లకు అతుకుపోయిన క్రికెట్ ఫ్యాన్స్ కి అసలు సిసలు మజా ఇచ్చే మ్యాచ్ రానే వచ్చింది. ఆదివారం రాత్రి 7:30 మెగా ఫైనల్ ఫైట్ తో పూనకాలు లోడింగ్ అవుతాయి. నువ్వా నేనా అంటూ సాగే ఈ మ్యాచ్ కి వేదిక గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం. తలపడే జట్లు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఇంతకీ ఎవరి బలాలేంటి, ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి చూద్దాం. లెట్స్ గో. ఆదివారం రాత్రి 7:30 వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ 2026 ఫైనల్ ఫైట్ కు అంతా రెడీ. ఎవరి బలాబలాలేంటి, ఎవరి వ్యూహాలేంటి? 2 నెలల పాటు క్రికెట్ లవర్స్ కు పూనకాలు తెప్పించిన ఐపీఎల్ 2026 క్లైమాక్స్ గడియలు వచ్చేశాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7:30 జరగబోయే మహా సంగ్రామం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ లీగ్ హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ ఫైనల్ ఫైట్ కు రెడీ అయిపోయింది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్ పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి డిఫెండింగ్ ఛాంపియన్ గా వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టి ఫుల్ జోష్ లో ఉంది ఆర్సీబీ. భీకరమైన బ్యాటింగ్ ఫామ్ లో రజత్ పాటీదార్ ఉన్నాడు. అతడికి విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్. బౌలింగ్ పరంగా భువనేశ్వర్ కుమార్ అనుభవం టీంకు ప్లస్ పాయింట్. ఇక జేకబ్ డఫీ వికెట్లు తీసే నైపుణ్యం, జోష్ హేజల్వుడ్ లైన్ అండ్ లెంత్ ఆర్సీబీకి ప్రధాన బలం. అలాగే కృణాల్ పాండ్యా మిడిల్ ఓవర్లలో పరుగులను బాగా నియంత్రిస్తున్నాడు. గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లైన శుభన్ గిల్, జోస్ బట్లర్లను పవర్ ప్లేలోనే డగౌట్ కు పంపితే టైటాన్స్ పై ఒత్తిడి పెరగొచ్చు. ఇది ఆర్సీబీకి కలిసొచ్చే అంశమవుతుంది. ఇద్దరు కెప్టెన్లు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. అలాగనే వాళ్ళ పవర్ ప్లేలోని వికెట్లు తీసేటువంటి బౌలర్లు ఉండటం వాళ్ళకి ఇటు భువనేశ్వర్ కుమార్ అండ్ హ్యాజల్వుడ్ ఆర్సీబీ బలమైతే కనుక అటు సిరాజ్ అండ్ రబాడా గుజరాత్ బలం. ఇన్ బిట్వీన్ సపోర్టింగ్ ప్రసిద్ధ కృష్ణ వాళ్ళకి ఉండనే ఉన్నాడు. సో కాబట్టి ఆ రకంగా ఈవెన్ అటు స్పిన్ డిపార్ట్మెంట్ చూస్తే వీళ్ళకి రషీద్ ఖాన్ ఉంటే వాళ్ళకి అటు కృణాల్ పాండ్యా ఒక అద్భుతమైనటువంటి ఆల్రౌండర్ దొరకటం అనేటువంటిది. సో బోత్ వేస్ 2 టీంలు కూడా చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే పవర్ ప్లేని బ్యాటింగ్ చేసేటప్పుడు పవర్ ప్లేని నెగోషియేట్ చేయడంలో ఆర్సీబీ కన్నా గుజరాత్ కొంచెం బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలోనే విరాట్ కోహ్లీ స్థిరమైన పునాది వేస్తే మిడిల్ ఓవర్లలో రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్ల ద్వారా గుజరాత్ స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. స్టాట్స్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బలంగా ఉన్నా 1,00,000 మందికి పైగా వచ్చే హోమ్ క్రౌడ్ సపోర్ట్ శుభన్ గిల్ ఆర్మీకి లక్ కలిసి రానుంది. అందుకే గుజరాత్ టైటాన్స్ కప్ కొట్టే ఛాన్సెస్ 50% పైగానే ఉన్నట్లు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్ పై రాత్రి వేళ మంచు ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కళ్లు మూసుకొని బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. సెకండ్ ఇన్నింగ్స్ లో చేజింగ్ ఈజీ అవుతుందనేది స్ట్రాటజీ. ఇరు జట్లలోనూ కోహ్లీ, గిల్, సాయి సుదర్శన్ వంటి క్లాస్ అండ్ మాస్ బ్యాటర్స్ ఉండటంతో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 190+ దాటడం పక్కా అని ట్రెండ్స్ చెబుతున్నాయి. హాట్ ఫేవరెట్స్ ఆర్సీబీ అయినా గుజరాత్ ని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఫైనల్ మ్యాచ్ లో రకరకాల ఫ్యాక్టర్స్ గుజరాత్ కి ప్లస్ గా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న గుజరాత్ టాస్ గెలిచే జట్టుకు పిచ్ పరిస్థితులు కలిసొచ్చే అవకాశం.
టాస్ గెలిస్తే మొదట ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపే ఛాన్స్. భారీ స్కోర్ ఖాయమంటున్న మోదీ స్టేడియం రికార్డ్స్. గుజరాత్ టైటాన్స్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైనప్పటికీ లీగ్ స్టేజ్ లో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్ సొంత మైదానంలో ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా బ్యాట్ పట్టుకుని కూర్చుంది. ప్రమాదకరమైన ఓపెనర్లు జోస్ బట్లర్, శుభ్మన్ గిల్లు ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు. బట్లర్ క్రీజ్ లో నిలబడితే ప్రత్యర్థి బౌలర్లకు ఇక చుక్కలే. దీనికి తోడు వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్ ఉండనే ఉంది. కగిసో రబాడా, జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన పేస్ విభాగంతో పాటు మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్ మాయాజాలం గుజరాత్ కు కొండంత అండ. ఫినిషర్ గా రాహుల్ తెవాతియా ఒత్తిడిలోనూ మ్యాచ్లను ముగించగల సత్తా ఉన్నాడు. అతడు ఈ జట్టుకు పెద్ద ప్లస్. గత మ్యాచ్ లో రజత్ పాటీదార్ చేసిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకుని అతనికి రషీద్ ఖాన్ లేదా రబాడాతో ముందే చెక్ పెట్టే ప్లాన్ చేయొచ్చు గుజరాత్. అహ్మదాబాద్ పిచ్ భారీ స్కోర్లకు అనుకూలిస్తుంది కాబట్టి టాస్ గెలిస్తే మొదట ఫీల్డింగ్ ఎంచుకుని చేజింగ్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్, మానసిక స్థితిని బట్టి విశ్లేషిస్తే ఆర్సీబీకి 55% అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. క్వాలిఫైయర్ 1 వన్ సైడెడ్ గా మ్యాచ్ గెలవడం ఆర్సీబీకి గుజరాత్ పై డామినేషన్ కు కొండంత ఆత్మవిశ్వాసాన్నిచ్చేదే. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ సమతూకంతో కనిపిస్తోంది. అలాగని గుజరాత్ ను ఏమాత్రం తీసిపారేయలేం. మ్యాచ్ జరిగేది హోమ్ గ్రౌండ్. గిల్, బట్లర్ క్లిక్ అయితే ఆర్సీబీకి చుక్కలే అన్న అంచనాలు ఉన్నాయి. టాస్ గెలిచిన జట్టుకు పిచ్ పరిస్థితులు కొంత కలిసొచ్చే అవకాశముంది. ఓవరాల్ గా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఫామ్ చూస్తుంటే ఈసారి కప్ బెంగళూరుదే అనేలా కనిపిస్తోంది. కానీ గుజరాత్ టైటాన్స్ ను వారి సొంత గడ్డపై తక్కువ అంచనా వేయలేం. ఏదేమైనా ఈసారి ఐపీఎల్లో ఒక అద్భుతమైన ఫైనల్ ఫైట్ గ్యారంటీ.